మేము 'దయా' సిరీస్ తర్వాత జేడీ ఫుల్‌గా టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోతాడు. అన్నిట్లో తనే ఉంటాడన్న రేంజ్‌లో మేము ఎక్స్‌పెక్ట్ చేసాము. ఎందుకు ఏంటి అంత చూజీగా వెళ్ళటానికి ఏమన్నా అంటే రీజన్ ఉందా? నేను నాకున్న ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు ఏదో సినిమా చేయలేను, అది నాకు నచ్చాలి. ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు పెళ్లి చూపులకి వెళ్ళాక 10 అమ్మాయిలు చూసాం కదా అని పెళ్లి చేసుకోలేం, మనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాం. అంటే నేను పెళ్లి చూపులకి వెళ్ళలేండి, అది వేరే విషయం. పెళ్లి చూపులకి వెళ్ళాను కానీ పెళ్లి చూపులకి వెళ్ళలేదు. ఓకే. సో అదేమన్నా లోపమేమో నాకు తెలియదు కానీ అదే పాపం. సో నా ప్రాబ్లం ఏంటంటే, కానీ సంబంధాలు అయితే మీ దగ్గరకు వస్తాయి కదా, పెళ్లి చూపులకి వెళ్ళకపోయినా. మీరు ఏమంటే గ్యాపులు ఇవ్వద్దు, సంబంధాలు వస్తాయి అని గ్యాపులు ఇవ్వద్దు. మీరు ఇస్తే ఇప్పుడు అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది నేను. సో క్రేన్ సుబ్బారావు గారు లైక్ బేసికల్గా ఏది పడితే అది నేను ఎక్సైట్ అవ్వలేను. ఇప్పుడు నాకు నచ్చిందా, ఇప్పుడు తనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను. తను సెకండ్ థర్డ్ వస్తే షాక్ అయ్యేవాడు, నాకు 35 వస్తే షాక్ అయ్యేవాడిని. అదేంటి తినమ్మ, మనకి ఏ 5 6 రావాలి, 35 వచ్చారు. అండ్ సెకండ్, నన్ను ఎవరన్నా పొగిడితే నాకు ప్రాబ్లము, ఎందుకంటే వాడు సరిగ్గా పొగట్లేదు, నాకున్న విద్వత్ అడిగి తెలియట్లేదండి. తక్కువ పొగిడితే ఇంకా ప్రాబ్లము, విత్సనాకుడికి మన గురించి గొప్పతనం తెలియట్లేదు వారు. సో ఐ క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ టు తరుణ్. సో నాకు నచ్చాలి. మంచి చెడు అనేది ఇట్స్ వెరీ రిలేటివ్ టర్మ్ అండి. నాకు నచ్చబోతే చేయను. ఇప్పుడు 'దయా' తర్వాత ఆఫ్కోర్స్ 'దయా' సూపర్ డూపర్ హిట్ అవటం వల్ల చాలా వచ్చాయి ఆఫర్స్, కానీ ఏది నథింగ్ ఎక్సైటెడ్ మీ. సో ఎందుకు ఏదో ఒకటి చేసేసి ఎందుకు వచ్చిన గొడవ. విషయం ఏంటంటే మా అమ్మ బాగా డబ్బు ఉన్నాడు, సో మా నాన్నగారు ఏమో గుటాలు చెబుతారులేండి. సో అందుకని మా అవసరం లేదు కనుక, అంటే అవసరం ఉంటేనే సినిమాలు చేయాలని కాదు ఏమంటే, అయితే సూపర్ స్టార్స్ అందరి దగ్గర వేల కోట్లు ఉన్నాయి అందుకని కాదు, ఇట్స్ వాజ్ జస్ట్ ఎ జోక్. వాట్ ఐ మెంట్ ఇస్, నాకు నచ్చింది చేస్తా అండి, అది ఆడుతుందా లేదా నాకు అనవసరం. నా మై హోల్ ఐడియా ఇస్, మన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, మన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, మనం ఫెయిల్ అవ్వకూడదు అనేది నా లాజిక్ అండి. సో అందుకని ఏమీ చేయకుండా ఇప్పుడు గాయపడ్డ సింహం కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్గా కశ్యప్తో నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, దీనికోసం వెయిట్ చేస్తూ చాలా సినిమాలు వదిలేస్తున్నాను అన్నాను. యా, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అండి, ఐఎమ్ టెలింగ్ యూ, అంటే మనం చేసే ప్రతి సినిమా మనకు నచ్చేస్తుంది, నచ్చితేనే చేస్తాం. కానీ ఇది మనకి నచ్చటం కన్నా మనతో పాటు పక్కనున్న వాళ్ళందరూ కూడా నచ్చేస్తుంది, చూసిన వాళ్ళకి కూడా నచ్చేస్తుంది. అదండి, ఐ థింక్ దట్ ఈస్ ద కొలబద్ద. అంటే నీకు నచ్చడంతో పాటు పవన్ ప్రొడ్యూసర్ కావటం ఏమన్నా? ఐ టెల్ యూ అండి, నేను ఇందాక చెప్పా కదా, ఐ హేట్ మెన్ అని. యాక్చువల్లీ ఇఫ్ ఐ ఎవర్ లవ్డ్ అ మ్యాన్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రాము గారు అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ టు పవన్. ఓకే. సో ఐ థింక్ పవన్ కథ చెప్పాడు, తను కథ తీసుకొచ్చి కథ చెప్పారు అనేది ఎంత వాస్తవమో, పవన్ నాకు ఏం చెప్పినా నచ్చుతుంది. ఫస్ట్ పవన్ ఏం చెప్పకపోయినా కూడా నచ్చుతుంది. సో నో ఐ మీన్ ఇట్. అలాంటిది వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళు కథ చెప్తుంటే నేను మామూలుగా నచ్చకపోతే ఆపేయండి అని చెప్పటం చాలా జరిగాయి. వీళ్ళిద్దరూ చెప్తుంటే ఇంటర్వ్యూలకి దయచేసి ఆపేమన్నాండి. ఎందుకు అంటే ఐ వాజ్ జస్ట్ లాఫింగ్ మై లంగ్స్ అవుట్, నవ్వి 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 ఒక్క 10 నిమిషాలు గ్యాప్ ఇద్దాం అని చెప్పానండి. తర్వాత సెకండ్ హాఫ్ వాజ్ ఈక్వలీ ఎంటర్టైనింగ్. సో ఇక్కడ నాకేమైందంటే అండి, సోనేపే సుహాగా నాకు నచ్చినోడు తెచ్చింది కూడా చాలా బాగుంది. అప్పుడు మనకు ప్రాబ్లం ఏంటండి, అమ్మాయి అవటం, అమ్మాయి అందంగా ఉండటం, రెండు జరిగాయి.